వేద వ్యాస అకాడమీకి అందరికీ స్వాగతం. మన జీవితంలో ఒక్కోసారి కష్టాలు ఎదురైనప్పుడు ఇంక చాలు ఇక్కడితో ఆపేద్దాం అనిపిస్తుంది కదా. భయంతో వెనక్కి వెళ్ళిపోవాలన్న ఆలోచన కూడా వస్తుంది. బహుశా ఈ మాట వింటున్నవారిలో కొందరికి ఇప్పుడు సరిగ్గా అలాంటి పరిస్థితే ఉండొచ్చు. జీవితంలో వస్తున్న సవాళ్లను చూసి ఇక నా వల్ల కాదు, ఆపేస్తాను అనిపిస్తోందా? అయితే ఒక్క క్షణమాగండి. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే మన ప్రశ్నలన్నింటికీ సమాధానముంది. అందులోనూ మనకొక గొప్ప గురువు ఉంది, అదే నది. ఈరోజు మనం ఆ నది నుంచే జీవితంలో గెలవడానికి కావలసిన ఒక పెద్ద రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. సరే, మరి ముందుగా ఆ నది ప్రయాణం కథేంటో, అది మనకి ఏం నేర్పిస్తుందో ఇప్పుడు చూసేద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక నది ఎక్కడో ఎత్తైన పర్వతాలను మొదలవుతుంది. దానికున్న లక్ష్యం ఒకటే. ఎంత దూరం ప్రయాణించినా, ఎన్ని అడ్డంకులొచ్చినా చివరికి ఆ మహాసముద్రంలో కలవాలి. అదే దాని ఏకైక గమ్యం. అయితే ఆ ప్రయాణమంత సులువుగా ఏమీ ఉండదు. దారిలో ఎన్నో రాళ్ళు, కొన్నిసార్లు పెద్ద పెద్ద బండరాళ్లు కూడా అడ్డొస్తాయి. కాని ఆ నది ఎప్పుడూ వాటితో గొడవపడదు, వాటిని చూసి ఆగిపోదు. చాలా ప్రశాంతంగా వాటి చుట్టూ ఓ దారి వెతుక్కుంటూ ముందుకు సాగిపోతుంది. అంటే అది తన దారిని మార్చుకుంటుంది, కాని తన గమ్యాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోదు. సో, ఈ నదీ ప్రవాహం నుంచి మనం మన జీవితానికి ఏం నేర్చుకోవచ్చు? ఆలోచిస్తే మన జీవితంలోని సమస్యలు కూడా ఆ రాళ్లలాంటివే కదా. వాటితో పోరాడుతూ టైం వేస్ట్ చేసుకోవడం కన్నా నదిలా ముందుకు వెళ్లడం తెలివైన పని. నదీ ప్రవాహం నుంచి మనం ముఖ్యంగా 3 కీలకమైన సూత్రాలను నేర్చుకోవచ్చు. అవేంటంటే నిలకడ, సర్దుబాటు మరియు ఓర్పు. వీటి గురించి ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది నిలకడ. ఇప్పుడు చూడండి, నది కొన్నిసార్లు మెల్లగా వెళ్తుంది, కొన్నిసార్లు చాలా వేగంగా ప్రవహిస్తుంది, కాని ఎప్పుడూ ఎక్కడా ఆగిపోదు. సరిగ్గా అలాగే మనం కూడా మన లక్ష్యం వైపు ప్రతిరోజూ ఒక చిన్న అడుగు వేసినా చాలు, ఆగకుండా ముందుకు సాగుతూనే ఉండాలి. అదే అసలైన నిలకడ అంటే. ఇక రెండోది సర్దుబాటు. మన దారిలో వచ్చే అడ్డంకుల్ని, అంటే ఆ రాళ్లని మనం తీసిపారేయలేకపోవచ్చు. కాని నది ఏం చేస్తుంది? వాటిని దాటడానికి తన దారినే మార్చుకుంటుంది కదా. దాని అర్థం మనం మార్చాల్సింది సమస్యను కాదు, దాన్ని మనం ఎదుర్కొనే పద్ధతిని. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, ఓర్పు. నదికి ఒక నమ్మకం ఉంటుంది, నేను ఇలా ప్రవహిస్తూ ఉంటే ఎప్పటికైనా సరే నా గమ్యమైన సముద్రాన్ని చేరుకుంటాను అని. ఆ ప్రయాణం మీద మనక్కూడా అలాంటి ఓర్పు, అలాంటి గట్టి నమ్మకం ఉండాలి. చూసారుగా, నిలకడ, సర్దుబాటు, ఓర్పు. ఈ 3 కలిస్తేనే అసలైన విజయరహస్యం బయటపడుతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఆలోచించండి, ఇన్ని అడ్డంకుల్ని దాటిన ఈ నది కథ మనకు నేర్పే ఆ గొప్ప నీతి ఏంటననుకుంటున్నారు? ఆ గొప్ప నీతి ఇదే: ప్రశాంతమైన పట్టుదల ఎప్పుడూ విజయాన్ని అందిస్తుంది. అవును, ఓర్పుతో ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటూ వెళ్తే మనం పడే ఏ కష్టం కూడా వృధా కాదు, మనల్ని మన గమ్యం చేరకుండా ఏదీ ఆపలేదు. సరే, చివరగా ఈ కథ నుంచి మనం మనస్సులో బలంగా నాటుకోవాల్సిన ఒకే ఒక మాట ఉంది. అందుకే ఇకపై జీవితంలో ఏవైనా సమస్యలు అడ్డొస్తే వాటితో పోట్లాడకండి. నదిలా ప్రశాంతంగా వాటిని దాటుకుంటూ ముందుకు సాగండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆగిపోవద్దు, ప్రవహిస్తూనే ఉండండి. ఈ సందేశం మీకు కొంచెమైనా ఉపయోగపడింది అనిపిస్తే దీన్ని మీ స్నేహితులతో, మీకు కావలసిన వారితో కూడా పంచుకోండి. అలాగే మా ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించడానికి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం మన వేదవ్యాస అకాడమీ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విశ్లేషణను ఇంత ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు.